హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట. ఇంక ఈ వీడియో క్లీనింగ్ గురించి అంటే శ్రావణ మాసం వస్తుంది కదా! ఇల్లంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పి క్లీన్ చేసుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇంకా అత్తయ్య వచ్చేసి ఇల్లంతా నువ్వు క్లీన్ చేసుకో, నేను వంట చేస్తా అన్నారు. ఇంకా అత్తయ్య అయితే వంట చేస్తున్నారండి. మధ్యలో నన్ను పిలిచి ఉప్పు కారం సరిపోయినాయా లేదు చూడు అంటే నేను చూస్తున్నాను అనమాట. ఇంకా వంట అంతా ఈరోజు అత్తయ్య చేశారండి. ఇంకా నేనంతా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పైన షెల్ఫ్లు పైన అంతా దులిపేసాము. ఇంకా కింద డోర్లు అలాగే కిటికీలు అవన్నీ సోఫాలు అవన్నీ దులిపి బెడ్షీట్లు మార్చుకోవాలి. ఇంకా నేను చీకటితోనే లేచి బట్టలు ఉతకడము బయట పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా హనీ కూడా వెళ్ళాలి కదా కాలేజీకి. ఇంకా అందుకోసం అని చెప్పేసి క్యారేజీ రెడీ చేస్తుంది అత్తయ్య. ఇంక ఇల్లంతా చూడండి ఎలా ఉందో. ఇంక ఇవన్నీ దులిపి సర్దుకోవాలి. ఇంకా శ్రావణ మాసం అయినా పండగలు ఎప్పుడైనా సరే ఇంకా ఈ క్లీనింగ్ విడిగా దులుపుకుంటానే ఉంటాం. అయినా కూడా మనం పండగలంటే మళ్ళీ ప్రత్యేకంగా దులుపుకుంటాం కదా. ఇంక ఈలోపు అత్తయ్య అయితే టిఫిన్ ఉప్మా చేశారండి. ఇంకా మామూకి పిల్లలకి అందరికి పెట్టి నేను కూడా తినేసాను. ఇంక టిఫిన్ చేసిన తర్వాత హనీకి అయితే క్యారేజీ సర్దేసి హనీకి జడదేశాను. ఇంక తనైతే కాలేజీకి వెళ్ళిపోయిందండి. ఇంకా నేను వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మాము హనీ అందరు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ఇంకా మాకు అందుట్లో రోడ్డు అమ్మటే ఇల్లు అవ్వటము అలాగే పక్కనే గేదెలు ఉన్నాయి కదా, ఇంకా వాటి వల్ల ఏంటో అసలు దులిపినా కూడా మళ్ళీ డస్ట్ పడతానే ఉంటుంది. విడిగా కూడా పద్దాకలు దులుపుతానే ఉంటానండి. అయినా కూడా మళ్ళీ పండగలప్పుడు దులుపుతుంటే చాలా రోజుల క్రితం దులిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పక్కనే గేదెలు ఉండటం వల్ల మాకు మరీ డస్ట్ ఎక్కువ అనమాట. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఇంక ఇవన్నీ దులిపేసుకొని ఇంకా ఆల్రెడీ నేను బెడ్షీట్లు పిల్లో కవర్సు అలాగే ఈ డోర్ కటన్లు అవన్నీ ఉతికి ఆరేసానని చెప్పాను కదా. ఇంక ఇవన్నీ శుభ్రం చేసేటప్పటికి అవి కూడా ఆరిపోయినాయండి. ఇంక ఇవన్నీ దులిపేసిన తర్వాత ఇంకా నేను అవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా నా యూట్యూబ్ గురించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ప్రతిరోజు నేను వ్లాగ్స్ పెట్టాలనే అనుకుంటాను. కాకపోతే ఏంటంటే నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఎడిటింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరండి. ఇంకా అన్నీ నేనే చేసుకోవాలి. ఒక పక్క గేదెల దగ్గర చేసుకుంటా పిల్లలతోటి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానే మరొక పక్క వీడియోస్ నాకు కుదిరినప్పుడు వీడియోస్ తీసుకుంటూ అలాగే టైం దొరికినప్పుడు ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ ఇచ్చుకుంటూ ఉంటాను. ఇంకా అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ప్రతిరోజు వ్లాగ్స్ పెట్టడానికి నాకు కుదరట్లేదండి. ఇంకా మధ్య మధ్యలో నాకు కుదిరినప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఇంకా అన్నీ నేనే చేసుకోవాలి కదా. హనీ కానీ మాము కానీ పొద్దున వెళ్తే ఎప్పుడో సాయంత్రానికి 7, 8 అట్లా అవుద్ది అనమాట వాళ్ళు వచ్చేటప్పటికి. ఇంకా ఆ టైంలో వాళ్ళని వీడియో తీయమంటే బాగోదు కదా, వాళ్ళకి నీరసంగా ఉంటుందని చెప్పి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనైతే అడగనండి. ఇంకా అందుకోసం నాకు కుదిరినప్పుడే వీడియోస్ తీసుకుంటూ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఎడిటింగ్ కానీ వాయిస్ కానీ ఇంకా అన్నీ నేనే చేసుకుంటానండి. ఇంకా అందువల్లే నేను రోజు వ్లాగ్స్ పెట్టలేకపోతున్నాను. అంతేకాదండి, ఇంకా నేను అన్నీ ఫోన్లోనే చేసుకోవటం కదా, నెట్ కూడా సరిపోదు. రోజు అప్లోడ్ చేయాలంటే నెట్ సరిపోక కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఇవండి నా యూట్యూబ్ కష్టాలు. కాకపోతే ఏంటంటే మనకి ఇష్టంగా అనిపించినప్పుడు కొంచెం కష్టమైనా కూడా చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే ఇదండి, మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత నీట్గా ఇట్లా రెడీ చేసుకున్నాను. ఈ పిల్లో కవర్స్ వచ్చి నేను వేస్ట్ క్లాతులతో కుట్టానండి. మా కృష్ణయ్యను కూడా చూడండి. ఈ వీడియో ఆల్రెడీ నేను చెప్పాను కదా బొమ్మలు ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది, అప్పుడు తీసుకున్న కృష్ణుడేనమాట. ఇంకా పిల్లో కవర్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. వేస్ట్ క్లాతులు వృధాగా పడేయకుండా
అట్లా నీట్గా పిల్లో కవర్స్ గాను బెడ్షీటు కుట్టాను. ఓకేనా అండి. ఇంకా ఇవన్నీ సర్దుకోవటం అయిపోయిన తర్వాత రోజు వాడుకునే బట్టలు కూడా ఆరిపోయినాయి. ఇంక ఇవి కూడా నేను మడతలు పెట్టేసుకుంటున్నానండి. మామూలుగా అయితే రోజు అత్తయ్యే మడత పెడతారు. ఇట్లా బట్టలు మడత పెట్టడము, చిన్న చిన్న పనులు అయితే అత్తయ్య నాకు హెల్ప్ చేస్తారు. నేను మిషన్ కుట్టుకుంటా, గేదెల దగ్గర చేసుకుంటా పనిలో ఉంటాను కదా. ఇంకా అత్తయ్య వచ్చేసి టీవీ చూస్తా ఇట్లా చిన్న చిన్న పనులు అయితే నాకు హెల్ప్ చేస్తారు. మరీ ఎక్కువగా పనులు ఉన్నప్పుడు వంట కూడా చేస్తారనమాట. ఇంక ఈరోజైతే నేనే మడత పెట్టేస్తున్నాను. ఇంక ఇదండి నా వీడియో. మొత్తం నేను వీడియో తీయలేదులేండి, కొన్ని కొన్ని పనులే నేను వీడియో తీశాను. మరి అన్నీ తీసినా కూడా వీడియో లెంత్ ఎక్కువ అయింది కదా, ప్రతిసారి నేను చెప్పేదే. ఇంకా మరీ పెద్ద పెద్ద వీడియోలు తీసినా కూడా మీకు కూడా బోర్ కొట్టిద్ది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.